ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి యొక్క సమయంలో మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. ఈ లోకానికి పాపము ఎలా వచ్చిందంటే, ఆది కాండము 3వ అధ్యాయము 14 నుండి 24 వరకు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ఆదిలో ఆనాడు ఆదాము యావమ్మ ఆది తల్లిదండ్రులు కేవలము ఒక పాపము చేసినందుకు దేవుడు ఆగ్రహముతో ఏదేను తోట నుండి వెళ్ళగొట్టుచు జన్మ పాపముతో మరణముతోను దేహము తిరిగి మట్టిలో కలిసి ఉన్నంత వరకు, బ్రతికి ఉన్నంత వరకు కష్ట దుఃఖములతో శ్రమలతో జీవిత పోరాటము కఠిన శిక్షలతో వారు ఆ విధముగా శాసించారు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, రాజకీయ కక్షలు, అరాచకాలు, దాడులు మొదలగు ఘోర పాపములతో నిండిపోయిందండి. మనము కూడా చూస్తున్నాం, వినుచున్నాం, చదువుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇన్ని ఘోర తప్పులు చేసినా దేవుడు మనలను ఎందుకు మన్నిస్తున్నాడు, శాంతిస్తున్నాడంటే రెండు కారణాలు. మొదటి కారణము ఏమిటంటే, ఈ భూలోకములో ఎక్కడో ఒక చోట ప్రతి క్షణం 3 పర్యాయముల కంటే ఎక్కువగా 365 రోజులు యేసుక్రీస్తు దివ్య పూజా బలిలో తన్ను తాను ఒక గొర్రె పిల్లగా బలిగా ప్రతి అయిన సర్వేశ్వరునికి అప్పగించుకొనుట వలన ఆయన మన కోసము ప్రార్థిస్తూ ఉన్నాడండి. లూకా సువార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 34లో చూసుకున్నట్లయితే, తండ్రి, వీరు చేయునిదేమో వీరు ఎరగరు, వీరిని క్షమింపుమని తండ్రి దేవుణ్ణి ప్రతి క్షణము మన కోసము ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకే ఈ భూలోకములో మనము చేసినటువంటి ప్రతి పాపానికి మన్నింపు, శాంతి, సమాధానము వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని కూడా మనము వినియోగించుకుని మారు మనస్సు పొందడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 37 నుండి 43 వరకు చూసుకున్నట్లయితే, మనలను దేవుడు క్షమించి శాంతించును, మనము పశ్చాత్తాపడి మార్పు పొందుటకు మరణించినంత వరకు, లోకాంత్యము వరకు కూడా మంచి అవకాశమును ఇస్తున్నాడని వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రెండో అంశములో యేసుక్రీస్తు వారు మోక్షారోహణ అనంతరము కేవలము యేసు తల్లి పరిశుద్ధ మరియమ్మ ద్వారా ఈ భూలోకానంలో వివిధ దేశాలలో దర్శించి క్రీస్తు యొక్క రక్షణ మార్గములను, వాగ్దానములను, ఆశీర్వాద వరములను అందజేయుటకు ప్రపంచవ్యాప్తముగా సకల జాతి, మత, కుల భేదము లేకుండా ప్రజలందరికీ ఆమె దర్శనమై, ప్రజలందరూ మరణించుటకు మునుపే, ప్రజలందరూ మరణము రాక మునుపే, లోకాంత్యము రాక మునుపే హృదయ పరివర్తన చెందాలని ఆమె అనేక చోట్ల, పల్లె ప్రాంతములో, పలు దేశాలలో క్రీస్తు యొక్క ఆశీర్వాదములు అనేక చోట్ల వాగ్దానములతో కూడిన అనేకమైనటువంటి దర్శనాలతో కలిగి ఇండుట ఇది వాస్తవము కాదా? నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా,
ఇది ఏమైనా వ్యత్యాసము ఉన్నదా? మరి ఎవరైనా సరే మరి కాదనగలరా? ఈనాడు నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.